ఇవాళ థీమ్ వచ్చేసి మనకి ఇవాళ డే ఎన్నో రోజు ఎన్నో డే మీకు వెరీ గుడ్. ఇవాళ థీమ్ ఎవరికైనా తెలుసా మరి? వెరీ గుడ్, పెద్దగా చెప్పండి. వెరీ గుడ్, ఉపయోగకరమైన పాత్ర. మనకి ఉపయోగకరమైన పాత్రకి లేఖన భాగంలో మన బైబిల్ నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు తీసుకున్నారనమాట. అందులోంచి నేను మీకు స్టోరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేను ఈ స్టోరీని 3 పార్ట్స్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఒక చిన్న స్టోరీ లాగా చెప్పేస్తాను. ఓకే, తర్వాత మీరు క్లాసెస్కి వెళ్ళొచ్చు. బైబిల్స్ ఓపెన్ చేశారు అందరూ? మార్కు సువార్త 5వ అధ్యాయం నేను 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతున్నాను, వినండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడేను. వాడు సమాధులలో వాసన చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాడి కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాని సంకెళ్లను ఉత్తనీలుగా చేసిన కనుక ఎవడునూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. ఇక్కడ వచ్చేసి దేవుడు అద్దరినున్న అంటే ఒక సముద్రం దగ్గర నుంచి ఇంకో సముద్రం వైపు ఉన్న గెరాసీనుల అనే దేశంలోకి వెళ్తున్నారు. మీకు తెలుసు కదా, మనకి చాలా సముద్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సముద్రాలు? 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలలో మనకి కొన్ని ఉంటే మన యేసయ్య మాత్రం గెరాసేనుల అనే దేశానికి సముద్రంలో వెళ్తున్నాడు అనుకుందాం. ఆ గెరాసేనుల దేశం కూడా చాలా చిన్న దేశమే అయినా దేవుడు పడవలో ప్రయాణం చేస్తూ శిష్యులతో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? ఒక వ్యక్తిని కలవడానికి. దేవుడు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని కలిసి అతన్ని స్వస్థపరచడానికి మాత్రమే వెళ్తున్నాడు. ఎవరా వ్యక్తి? సేన. వెరీ గుడ్. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎన్నో అపవిత్రాత్మలు అతనిలో ఉన్నాయి. ఎన్ని అపవిత్రాత్మలు అంటే లెక్క లేదనమాట. సేన అని చెప్పారు కదా. ఇప్పుడు సేన అనే వర్డ్కి మీనింగ్ కూడా నేను ఇక్కడే చెప్పేస్తాను. సేన అంటే రోమన్స్ ప్రకారం 3000 నుంచి 6000 మంది ఒక సమూహంగా ఉండే సైన్యంలో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని సేన అంటారు. 3000 నుంచి 6000 మంది. కానీ ఇప్పుడు మీరు సేన అని చెప్పారు కదా, అతను సేన అంటే ఒక్క అతను కాదు, అందులో ఉన్న ఆత్మల పేరు సేన. అతని పేరు సేన కాదు, అతనిలో ఉన్న ఆత్మలు అన్ని సమూహాన్ని కలిపి సేన అని ఇక్కడ రాశారనమాట బైబిల్లో. ఓకే, అతను ఎంత అపవిత్రాత్మలతో శోధింపబడుతున్నాడంటే అతను ఇల్లు విడిచిపెట్టేశాడు. అతని కుటుంబ సభ్యుల్ని మీరుండగలరా? అతను అలా వాళ్ళందరినీ వదిలేసి ఏమీ లేకుండా, పాపం బట్టలు కూడా లేకుండా సమాధుల్లో వెళ్తున్నాడంట, కొండల మీద ఉంటున్నాడంట, రాళ్ళల్లో వెళ్తున్నాడంట. అతనికి ఏం దెబ్బలు తగ్గుతున్నాయో కూడా అతను పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఇక్కడ అలాంటి వాళ్ళని చూసారా పిల్లలు? చూడలేదు కదా. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కోసం కూడా, అంతటి ఘోరమైన బాధల్లో ఉన్న ఒక వ్యక్తిని కాపాడడానికి కోసం దేవుడు వెళ్తున్నాడు. అతన్ని ఎంత గాయపరుచుకుంటున్నాడు. వీటన్నిటి నుంచి అతనికి నేను మాత్రమే విముక్తి ఇవ్వగలను అని దేవుడు అతన్ని విముక్తిపరచడానికి, అతన్ని స్వస్థతపరచడానికి, అతను అపవిత్రాత్మల నుంచి విడిపించడానికి దేవుడు రికగ్నైజ్డ్ హిమ్. దేవుడు అతన్ని రికగ్నైజ్ చేశాడు. రికగ్నైజ్ చేసి అతన్ని స్వస్థపరచడానికి వెళుతున్నాడు. 2వ పార్ట్గా నేను 6వ వచనం నుంచి చదువుతున్నాను. వాడు దూరం నుంచి యేసుని చూశాడు. చూసి పరిగెత్తుకొని వచ్చేసాడు. అతను ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నా కానీ దేవుడిని గుర్తుపట్టగలడు. అవునా? సాతానుకు కూడా దేవుడు ఎవరో తెలుసు. అవునా? సో ఆ అపవిత్రాత్మలకు కూడా దేవుడు ఎవరో తెలుసు. దేవుణ్ణి అతను గుర్తుపట్టేసి చాలా దూరం నుంచి ఇతను నా కోసమే వస్తున్నాడు,
నాలో ఉన్న అపవిత్రాత్మలన్నింటినీ తీసేస్తాడేమో అని చెప్పేసి అతను రావట్లేదు. ఎందుకంటే అతను ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేడు. ఆ అపవిత్రాత్మలు దేవుడిని గుర్తుపట్టాయి. అమ్మో, మమ్మల్ని ఇతనిలోంచి పంపించేస్తే మేము ఎక్కడికి పోవాలి అనే భయంతో దేవుని కొరకు అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నమస్కారం చేసి ఏమంటున్నాయో చూడండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాయి. నాతో నీకేం పని, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పి అపవిత్రాత్మలు దేవునితో అంటున్నాయి అన్నమాట. కానీ దేవుణ్ణి కూడా వాళ్ళు చూసారా, దేవుడిని గుర్తుపట్టి దేవుణ్ణి సంబోధిస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సంబోధిస్తున్నాయి. నన్ను బాధపరచకు, దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలేస్తున్నాడు. అంటే నన్ను బాధ పెట్టద్దు, నన్ను ఇతనిలోంచి పంపించేయొద్దు అని చెప్పేసి అతని నోటి ద్వారా అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి. కానీ ప్రభువుకి అతని పరిస్థితి తెలుసు కాబట్టి ప్రభువు తనని అర్థం చేసుకొని అతనికి ఏం అవసరమో చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ దెయ్యం ఏం మాట్లాడుతుందో దేవుడు వింటున్నాడు. రాత్రి కానీ ఒంటరిగానే ఉంటాడు కాబట్టి అతను ఆ అపవిత్రాత్మలు ఎప్పుడూ కూడా అతన్ని బాధిస్తూ ఉంటున్నాయి కాబట్టి దేవుడు అతన్ని ముందు పరీక్షిస్తున్నాడు. దేవుడు అతను ముందుగా గుర్తించి అద్దరునున్న గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. దేవుడు అతన్ని ఎంత బాధింపబడుతున్నాడో అపవిత్రాత్మలతోటి అతన్ని రికగ్నైజ్ చేశాడు. దేవుడు అతన్ని ఇప్పుడు విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఎలా సిద్ధపడ్డాడంటే దెయ్యం ఆ అపవిత్రాత్మను పట్టిన అతన్ని, ఆ అపవిత్రాత్మని దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ వ్యక్తిని వదిలిపోండి అని చెప్పి దేవుడు వారిని ఆజ్ఞాపించాడు. అపవిత్రాత్మ దేవుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నాడు. ఒకసారి చూడండి, ఎవరైనా చదవగలరా? అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా ఒకసారి? అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే నేను వెళ్ళను అని ఆజ్ఞ చేస్తున్నాయి అపవిత్రాత్మలు. ఎందుకంటే ఆ అపవిత్రాత్మలు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అంటే ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి తెలియదు, ఎటు వెళ్ళాలని వాళ్ళకి తెలియదు. ఆ అపవిత్రాత్మకి ఒక మనిషి లేకపోతేనో లేకపోతే ఒక పర్సన్ లేకపోతేనో వాటికి లైఫ్ అనేది ఉండదు. అంతే కదా, మనలోనూ ఒక ఆత్మ ఉంటుంది. ఎంతమంది బిలీవ్ చేస్తారా? మనలో దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు అనేది ఎంతమందిని బిలీవ్ చేస్తాం? ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం అదే నేర్చుకుంటున్నాం. మన ఆత్మను శుద్ధిపరచుకోవడమే మన బైబిల్ లక్ష్యం. దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న ఆత్మని శుద్ధిపరచుకోవడం. అందులో ఉన్న అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయింది అంటే దానికి లైఫ్ ఉండదు కాబట్టి మేము వెళ్ళమని చెప్పి దేవుడితో ఆర్గ్యూ చేస్తున్నాయి. దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. అడిగితే ఆ అపవిత్ర ఆత్మ నా పేరు సేన అని చెప్తుంది. అంటే సేన అంటే ఇందాక అర్థం మనం తెలుసుకున్నాం కదా, 1 కాదు 2 కాదు 3000 నుంచి 6000 మంది ఉంటే ఒక సమూహాన్ని సేన అంటారు. సో ఇంతమంది ఉన్నారా, అయ్యో నా బిడ్డ ఇంత కుమిలిపోతున్నాడా అని దేవుడు చాలా బాధపడి, అంతే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అంటే ఆ అపవిత్రాత్మలు దేవుడిని ఏమంటున్నాయంటే సరే ఇతనిలోంచి వెళ్ళిపోమన్నాం కాబట్టి వెళ్ళిపోతాము, కానీ మమ్మల్ని పక్కనే పందుల మంద ఉంది, అవి మేస్తూ ఉన్నాయి, వాటిల్లోనికి పంపించేవా ప్లీజ్ అని అడుగుతున్నాయి అన్నమాట. ఏమడుగుతున్నాయి? పక్కనున్న పందుల మందలోకి ఈ అపవిత్రాత్మలు వెళ్ళడానికి దేవుడిని పర్మిషన్ అడుగుతున్నాయి. అప్పుడు దేవుడు కూడా సరే అని వారిని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే ఆ అపవిత్రాత్మలన్నీ కూడా ఆ మనిషిని విడిచిపెట్టేసి పక్కనున్న పందుల మందలోనికి వెళ్ళిపోతాయి. అతను శుద్ధీకరించబడిపోయాడు. ఆ అపవిత్రాత్మల నుంచి రిలీజ్ అయ్యాడు. దేవుడు అతన్ని రిలీజ్ చేసేసాడు ఆ అపవిత్రాత్మల నుంచి. కానీ ఆ అపవిత్రాత్మలు ఏం చేశాయి? పందుల్లోనికి వెళ్ళడం వల్ల ఆ పందులు ఆ ప్రాంతాన్ని, అవి ఏవైతే మేస్తూ ఒక చోట ఉన్నాయో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సముద్రపు దారిగా వడివడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో పడి ఊపిరాడగా పందులన్నీ చచ్చిపోయాయి. ఆ అపవిత్రాత్మల వల్ల పందులు చనిపోయాయి అన్నమాట. కొన్ని వేల పందులు ఉన్నాయి. అవి దాదాపు 2000 పందులు అనుకున్నాం. ఆ 2000 పందులు ఆ అపవిత్రాత్మల శక్తిని తట్టుకోలేక వెళ్ళి చనిపోయాయి అన్నమాట. అయితే అక్కడ పందులను కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ పందులు కాసుకునే వాళ్ళు అదంతా చూసి అయ్యో మా పందులు చచ్చిపోయాయి, ఇతన్ని ఇలా బాగుపరచడం వల్ల అతన్ని ఆ అపవిత్రాత్మ నుంచి
దేవుడు రిలీజ్ చేయడం వల్ల ఈ అపవిత్రాత్మలన్నీ మా పందుల దగ్గరికి వచ్చి మా పందులు చనిపోయి మాకు ఎంతో నష్టం జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళంతా కలిసి ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ పందులు పేర్చున్న వాడు పట్టణంలో ప్రజలకి చెప్తారు, దెయ్యములు పట్టిన వాడు ఉన్నాడు కదా, ఆ దెయ్యాలు పట్టిన వాడు బాగుపరచబడి యేసు అనే దగ్గర ఉన్నారు. ఆ యేసు మా పందులన్నింటినీ చంపించేసి మాకెంతో నష్టాన్ని తీసుకొచ్చాయి అని చెప్తారనమాట. చెప్తే వాళ్ళు గబగబ ఎవరు ఏంటి అని ఊరి ప్రజలందరూ వచ్చేస్తారు సముద్రం దగ్గరికి. వస్తే అక్కడున్న యేసుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ యేసు పక్కనే దగ్గరగా కూర్చొని ఆ అపవిత్రాత్మలు విడిపించబడిన వ్యక్తి ఉన్నాడు కదా, అతను స్వస్థచిత్తుడై దేవుని దగ్గర చక్కగా బట్టలు ధరించుకొని మంచి జ్ఞానవంతంగా కూర్చుంటాడు. మీరు చూసుంటే పిచ్చి వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఒక జ్ఞానవంతుడిగా కూర్చున్న వాడు ఎలా కూర్చుంటాడని ఒక డిఫరెన్స్ తెలిసిండేది. మీరు ఎవరు చూడలేదు కాబట్టి చెప్తున్నాను. అది పిచ్చివాళ్ళు అయితే ఎలా పడితే అలా కూర్చోవడానికి, లేకపోతే అసలు ఒక చోట కూర్చోకుండా పరిగెత్తడానికి అలాగే చూస్తారు. కానీ జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఎదుటివాడు చెప్పేది వినడానికి రెడీగా సిద్ధంగా కూర్చుంటాడు. ఆ అపవిత్రాత్మతో విడిపించబడిన వ్యక్తి కూడా దేవుని దగ్గర దేవుడు ఏం చెప్తాడో నాకు ఇంకా అని వెయిట్ చేస్తూ ఎంతో వినయంగా కూర్చున్నాడు అన్నమాట. దేవుని దగ్గర కూర్చొని ఉంటే ఆ ఊరి ప్రజలంతా వచ్చేసి, దేవా నువ్వేం చేసావు, ఇలా మాకు ఎంత నష్టం వచ్చింది నీ వల్ల, మాకు ఈ పందులన్నీ చచ్చిపోవడం వల్ల ఊరిలో ఎంత నష్టం వచ్చింది, ఎంత అపవాదం మా ఊరికి, ఈ పందులు కాసుకునే వాళ్ళు ఏమైపోవాలి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటాడంటే, ఈ పందుల కంటే ఈ ఆత్మ నష్టం అనేది ఎంతో విలువైనది, ఒక ఆత్మ రక్షింపబడింది ఇవాళ అని దేవుడు వాళ్ళందరికీ నెమ్మదిని కలిగిస్తాడు. అయితే వాళ్ళంతా కూడా ఏమంటారంటే సాటిస్ఫై అవ్వకుండా, సరే దేవా ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, ఈ ఊరు విడిచి నువ్వు వెళ్ళిపో అని అడుగుతారు. ఎందుకు వాళ్ళు అలా అడిగారు మీకేమైనా ఐడియా ఉందా? ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి నమ్మక వాళ్ళు ఎప్పుడు అపవాదుల్లాగా బిహేవ్ చేస్తూ, దేవా నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే మాకు ఈ నష్టం అంతా ఉండేది కాదు, ఊరు విడిచి వెళ్ళిపో అని చెప్తారు. సరే అని వాళ్ళ కోరిక మేరకు యేసయ్య కూడా ఆ ఊరు విడిచి వెళ్ళడానికి సిద్ధపడి తన పడవ తాను తిరిగి ఎక్కుతారనమాట. ఎక్కితే మీరు ఇంకొకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి చూడండి. 18వ వచనం. ఆయన మనకి సెలవియ్యగా ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనే గాని ఆయన వారిని సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యొద్ద కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. అంటే దేవుడు అతన్ని, దేవా నేను నీకు వస్తాను అని చెప్పారు. ఆ పవిత్రాత్మతో విడిపింపబడిన వ్యక్తి వస్తానని చెప్తే దేవుడు ఏం చెప్పాడంటే, లేదు నువ్వు నాతో రావద్దు, నువ్వు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు, నీ అవసరం నీ ఇంటి వారికి ఉంది చాలా, ప్రభువు నీ అందుకు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నింటినీ చెప్పు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? నీకు దేవుడు ఏదైతే మేలు చేశాడో అది నువ్వు ఇతరులతో పంచుకోవాలి, నీ కుటుంబంతో పంచుకోవాలి, నీ స్నేహితులతో పంచుకోవాలి, నీ బంధువులతో పంచుకోవాలి, నీ నైబర్స్తో, పక్కన వాళ్ళతో, ప్రతి ఒక్కరితో దేవుడు నీకు ఏ కార్యం చేసినా పంచుకోవాలి అని చెప్తున్నాడు. అలాగే దేవునికి విధేయుడై అతను కూడా అలాగే అని చెప్పి యేసు మాటకు కట్టుబడి అతను వెళ్ళి దెకాపోలి అనే చోట అతను ప్రకటింపనారంభించను. దెకాపోలి అంటే ఏంటంటే ఒక 10 cities. మన గుంటూరు ఒక సిటీ కదా, అలాంటి 10 cities, ఈ 10 cities కలిపి దెకాపోలి అనే వర్డ్ని వాడతారనమాట. అంటే అతను అన్ని నగరాలకి కలిపి వాక్యం ప్రకటించడం ప్రారంభించాడనమాట. ఇందులో వచ్చేసి మనకి అపవిత్రాత్మ కలిగిన వ్యక్తి మార్చబడ్డమే కాదు, అతను తన్ని తాను పవిత్రపరుచుకున్నాడు, తన్ని తాను దేవునికి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకున్నాడు. మనం బీబీఎస్కి వస్తున్నాం, ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం, మన లైఫ్లో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మనం దేవునిలోను బైబిల్లోను వాక్యంలోను ఎదిగి
మనం కూడా దేవునికి ఒక ఉపయోగకరమైన వాక్యంగా, ఉపయోగకరమైన వ్యక్తిగా, ఉపయోగకరమైన అన్న తమ్ముడు చెల్లిగా దేవునిలో ఎదగాలి. దేవుని వాక్యం మనం ప్రకటించడం అంటే ఈ వయసులో నేనే ప్రకటిస్తానక్క అని మీరు అడగచ్చు. దేవుని వాక్యం ప్రకటించడం అంటే దేవుడు నీకు ఇవాళ ఒక సెమ్లో నువ్వు రెడీగా లేవు, లేకపోతే ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుడు నీకు ఆ సెమ్ చాలా ఈజీగా ఇచ్చి హెల్ప్ చేస్తాడు. దేవుడు నాకు ఇది హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పడమే కాదు, నేను నా గాడ్ని బిలీవ్ చేశాను కాబట్టి నేను ఈ ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను అని మీరు ఎప్పుడైనా చెప్పారా? మీ ఫ్రెండ్స్కి, మీ టీచర్స్కి, మీ పేరెంట్స్కి, పోనీ మీ మదర్ మీకు ఏ రోజైనా ఇష్టమైనది కుక్ చేసి పెడితే అది కూడా దేవుని చిత్తమే బిడ్డలారా, అది కూడా మీరు మీ మమ్మీకి ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు, అమ్మ నాకు ఇది చాలా ఇష్టం, నువ్వు కుక్ చేసి పెట్టాం, ఇది దేవుని చిత్తం, థ్యాంక్ యూ సో మచ్ అని మీ మమ్మీకి ఎప్పుడైనా చెప్పారా? అలాగే మీ పేరెంట్స్తో కూర్చొని మీకు ఇష్టమైనది ఏదో, దేవునిలో మీకు ఏది నచ్చుతుందో, దేవుని బైబిల్లో ఏది చదవడానికి ఇష్టపడుతున్నారో అవి చదివి చెప్పించుకుంటూ దేవుడు చేస్తున్న ప్రతి కార్యాలకు మీకు ఒక మంచి డ్రెస్ ఇచ్చారు, అది దేవుడి కార్యమే. ఒక మంచి థీమ్ వచ్చింది, అది దేవుని కార్యమే. లేదు మీరు బైబిల్లో ఏదైనా చదువుకున్నారో అది దేవుని కార్యమే. ఇలాంటివన్నీ మీరు కూర్చొని మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్తో మీరు ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులను తలంచుకుంటూ చిన్న చిన్నగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి నేర్చుకొని ఎదిగే కొద్ది ఆయనలో నిలబడాలని, ఆయనకు ఒక ఉపయోగకరమైన పాత్రగా మీరు ఉండాలని నేను కూడా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అలాగే దేవుడిలో ప్రతి ఒక్కరు బలపడాలని కూడా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాటి కంటత వాక్యం వచ్చేసి నాతో పాటు మీరు చెప్పండి. ఎవరైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. థ్యాంక్ యూ. మీకు ఇందులో ఏం అర్థం కాలేదు నాకు తెలియలేదు, కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు మంచిగా నేర్చుకోండి. VBS మంచి చాయిస్. మీకు ఈ బాల్యం మరొకసారి రాదండి. సో మీరు VBSలో ఉన్నప్పుడే ఈ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ VBSని కూడా ఎంజాయ్ చేయండి. తర్వాత మీరు టీచర్ అవ్వగలరేమో కానీ స్టూడెంట్ అయితే అవ్వలేరు. సో ఎంజాయ్ చేయండి VBS లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేస్తే ముగించుకుందాం. సరే, ముగింపు ప్రార్థన చేస్తున్నాం. అంటే ఫైనల్ ప్రేయర్ కాదండి, మన డివోషన్కి సంబంధించిన ప్రేయర్. నజరేయుడని మీ బంగారు పాదములకు వెళ్ళిన స్తుతిస్తున్నాను. అయ్యా మీరు ఎలాగైతే ప్రతి ఒక్కరి కొరకు చేతులు చాపి అయ్యా ప్రతి ఒక్కరిని పవిత్రపరుస్తున్నాము. మీ రక్తంలో ప్రతి ఒక్కరిని ఎలాగైతే కలిగామో ప్రభావ, ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్క VBSలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క టీచర్ని కూడా ప్రభావ మీలో ప్రభు పవిత్రమైన ఒక పాత్రగా వాడుకోనండి ప్రభావ. అయ్యా వారి మీద అభివృద్ధి పరచబడి అయ్యా నీ ఘన కార్యములను ప్రతి ఒక్కరికి తెలియచెప్పటకు వారికి మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యము, మంచి బహుమానమును దయచేయమని, ఈవులను వారిలో దయచేయమని, అయ్యా వారికి మంచి ఆరోగ్యకరమైన ఈవులను దయచేసి వారిని నీ పాత్రగా వాడుకోనమని శ్రీరామనాథుని యేసునామమున ప్రతి ఒక్కరికి నీ మేలులను, నీ బ్లెస్సింగ్స్ అందించమని అడిగి వేడుకుంటున్నాను.
కథ చెప్పింది కదా ఇప్పుడు మనకి. ఏ కథ చెప్పిందిరా? ఏంటి అంశం ఏంటి? ఏ విధంగా ఉపయోగపడాలి? అంత క్వశ్చన్లు వేయలేదు ఈరోజు. ప్రతిరోజు అందరు డివోషన్లో క్వశ్చన్లు వేస్తారు. ఈరోజు అంత క్వశ్చన్లు వేయలే, అందుకని ధీమా ఉన్నారు మీరందరూ కదా. కంటక వాక్యం రిఫరెన్స్ చెప్పండి. ఈరోజు కంటక వాక్య రిఫరెన్స్ అరే గుంపులో అరవద్దు, గుంపులో అరవకండి. 2:21 కంటక వాక్యం వచ్చిందా? ఏ టిఫిన్ చేయకుండా వచ్చినట్టుగా చిన్నగా చెప్పారు. మనమందరము ఈరోజు సాంగ్, ఈరోజు ఎన్నో రోజు? 8వ రోజు కదా. మరి 7 రోజులు సాంగ్స్ నేర్చుకున్నారా? మీ నోటికి వచ్చాయా? పలకడం వచ్చిందా? 7 రోజులు కన్నడ వాక్యాలు వచ్చాయా? ఏంద్రా సౌండ్ ఏది? ఎస్ఆర్ నో? కన్నడ వాక్యాలు రాలేదు. ఏ రోజు పాట ఆ రోజు కరెక్ట్గా నోటికి రాలేదు. మరి ఏం చేస్తున్నారు?